హలో. ఆరోగ్యం, పోషకాహారం ఈ మాటలు వినగానే అమ్మో ఇదెంత పెద్ద సబ్జెక్ట్ అనిపిస్తుందా? రకరకాల సలహాలు, ఏం తినాలో ఏం తినకూడదో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందా? అయితే ఈరోజు మనం ఈ కాంప్లెక్స్ విషయాన్ని చాలా చాలా సింపుల్గా అర్థం చేసుకోబోతున్నాం. పదండి మొదలు పెడదాం. అవును, ఈ రోజుల్లో మనకు సమాచారమైతే బోలెడు దొరుకుతోంది. కాని అందులో ఏది నిజం, ఏది నమ్మాలి అనేది ఒక పెద్ద తలనొప్పి. సరే, ఆ కన్ఫ్యూజన్ అంతా పక్కన పెట్టేద్దాం. ఆరోగ్యం వెనుకున్న సింపుల్ సైన్స్ను కలిసి తెలుసుకుందాం. ఇక్కడ మేం కఠినమైన రూల్స్ గానీ స్ట్రిక్ట్ డైట్ ప్లాన్స్ గానీ చెప్పట్లేదు. మా ఉద్దేశం ఒక్కటే, మీకు ఒక క్లియర్ అవగాహన ఇవ్వడం. అప్పుడు మీ ఆరోగ్యానికి ఏది మంచిదో మీరే తెలివిగా డిసైడ్ చేసుకోగలుగుతారు. సరే, మరి మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదే ఇంధనం. ఒక్కసారి మన శరీరాన్ని ఒక కార్లా ఊహించుకుందాం. కార్ మంచిగా నడవాలంటే ఏం కావాలి? కరెక్ట్, ఫ్యూల్ కావాలి కదా. మన శరీరానికి కూడా అంతే. ఆ ఫ్యూలే మనం తినే ఆహారం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO కూడా ఇదే చెప్తోంది. మన హెల్త్కి సరైన పోషణ ఒక ఫౌండేషన్ లాంటిది. ఒకవేళ మనం సరైన ఫుడ్ తీసుకోకపోతే ఏమవుతుంది? పోషకాల లోపమొస్తుంది, బరువు పెరిగిపోతారు, ఇంకా చెప్పాలంటే చాలా రకాల దీర్ఘకాలిక సమస్యలొచ్చే ప్రమాదముంది. మరి మన శరీరం పర్ఫెక్ట్గా పనిచేయడానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు ఎన్నున్నాయో తెలుసా? 100ల్లోనో 10ల్లోనో లేవు, జస్ట్ 6. అవును, మీరు విన్నది కరెక్టే. కేవలం 6 ప్రధాన పోషకాలు అంతే. ఓసారి ఈ టేబుల్ చూద్దాం. ఇక్కడ ప్రతి పోషకానికి ఒక స్పెషల్ డ్యూటీ ఉందన్నమాట. కార్బోహైడ్రేట్లు మనకు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తాయి. ప్రోటీన్లు మన బాడీని బిల్డ్ చేయడానికి, రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఫ్యాట్స్ ఏమో ఎనర్జీని స్టోర్ చేస్తాయి. ఇక విటమిన్లు, మినరల్స్ ఇవి మన ఇమ్యూనిటీకి సెక్యూరిటీ గార్డ్ లాంటివి. వీటన్నింటినీ మన బాడీ అంతా తీసుకెళ్లేది నీళ్లు. చూసారా, ఇదొక అద్భుతమైన టీంవర్క్. ఇవన్నీ కరెక్ట్ క్వాంటిటీలో ఉన్నప్పుడే మన హెల్త్ మిషన్ సరిగ్గా నడుస్తుంది.